హైదరాబాద్ మాదాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమార్తెలను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఓ తండ్రి యువకుడిని కత్తితో హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధృవ కాలేజీ ఎదుట వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ అనే యువకుడిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తె నందినిని భాస్కర్ వేధిస్తున్నాడని తెలుసుకున్న రాజు వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి కుమారస్వామి అనే వ్యక్తితో కలిసి దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కర్ మృతి చెందాడు. ఘటన అనంతరం రాజు, కుమారస్వామి ఇద్దరు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేధింపుల ఆరోపణలతో పాటు హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ మాదాపూర్లో దారుణ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కుమార్ అనే వ్యక్తి ఆరోపణలతో ఓ తండ్రి యువకుని కత్తితో హత్య చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందినటువంటి చిన్నపల్లి భాస్కర్ ని అత్యంత దారుణంగా మాదాపూర్ లో చంపేసినటువంటి ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలగనిపిస్తుంది. ప్రస్తుతం ఇతను వరంగల్ జిల్లా చెందినటువంటి చిన్నపల్లి భాస్కర్ ప్రస్తుతం మాదాపూర్ లో ఒక హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో ఒక కులాంతర వివాహం కావడంతో వారి ప్రేమను అంగీకరించినటువంటి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందినటువంటి నిఖిత అమ్మాయితో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూశారు. కానీ కులాంతర వివాహం కావడంతో అక్కడ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, వేరే వారికి ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత అతనితో తరచూ గొడవలు కావడం, ఆ తర్వాత అతను విడాకులు ఇవ్వడం, మా ఇంట్లోనే ఉండడంతో దీనంతటికి కారణం భాస్కర్ అంటే కూడా అటు తండ్రి అమ్మాయి తండ్రి కక్ష పెంచుకొని మరి అనేక సార్లు బెదిరింపులు కూడా గురి చేశారు. అయితే నిన్న రాత్రి అయ్యప్ప సొసైటీ లో ఉన్నటువంటి భాస్కర్ ఉంటున్నటువంటి హాస్టల్ కి వచ్చి ఒక్కసారిగా భాస్కర్ ని పిలిచి కిందికి ఒక్కసారిగా నలుగురు దుండగులతో కలిసి హత్య చేసినట్లు కూడా అక్కడ భాస్కర్ తన బ్రదర్ గా ఉన్నటువంటి మధు పోలీసులు కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరి కాకపోతే పోస్ట్ మార్టం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం భాస్కర్ మృతికి కారణమైనటువంటి అమ్మాయి తండ్రి నిఖిత అనేటువంటి అమ్మాయి తండ్రి కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అందుతో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.